వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు మరోసారి వివాదాస్పదమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫలితం తనకు అనుకూలంగా రాకపోతే కోర్టుకెక్కుతానని ట్రంప్ కొన్ని నెలల ముందే స్పష్టం చేశారు. ఇప్పుడు అదే నిజమైంది. ప్రజాక్షేత్రం సంగతి ఎలా ఉన్నా న్యాయస్థానంలో మాత్రం తనదే విజయమని ట్రంప్ నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాల్టి బర్నింగ్ టాపిక్ బిగ్ బాస్. అమెరికా ఎన్నికల్లో హోరాహోరీ, ఉత్కంఠభరితంగా ఫలితాలు, గెలుపుపై సస్పెన్స్. ట్రంప్ చెబుతున్నట్లుగా కుట్ర జరిగిందా? బిగ్ బాస్. అమెరికా ఎన్నికల ఫలితాల్లో గందరగోళం తప్పదని అంతా అనుకుంటున్నారా? ట్రంప్ ధోరణి చూస్తుంటే అదే నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రజాక్షేత్రంలో ఫలితాలు ఎలా ఉన్నా సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. 6 నెలలుగా కొనసాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు చరమాంకానికి చేరుకుంది. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలుపొందినట్టుగా ట్రంప్ ప్రకటించుకున్నారు. ఎన్నికల సమయం ముగిసిన తర్వాత కూడా పోస్టల్ బ్యాలెట్ ఇంకా కొనసాగడాన్ని ఆయన తప్పుబట్టారు. దాన్ని నిలిపేయాలని డిమాండ్ చేశారు. నిజానికి ఎన్నికల సమయం ముగిసిన తర్వాత 3 రోజుల దాకా వచ్చే పోస్టల్ బ్యాలెట్లు లెక్కించడాన్ని కొన్ని రాష్ట్రాలు అనుమతిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ కింద పోలైన ఓట్లు అత్యధికం డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ కే పడినట్లు ఓ అంచనా. అందుకే ఈ విషయంలో ట్రంప్ సీరియస్ గా ఉన్నారు. We were getting ready to win this election. Frankly, we did win this election. So our goal now is to ensure the integrity for the good of this nation. This is a very big moment. This is a major fraud in our nation. We want the law to be used in a proper manner. So we'll be going to the U.S. Supreme Court. We want all voting to stop. We don't want them to find any ballots at 4 o'clock in the morning and add them to the list. Okay? It's a very sad moment. To me, this is a very sad moment, and we will win this. And as far as I'm concerned, we already have won. So I just want to thank you. అమెరికా అధ్యక్ష ఎన్నికలు అంటే సర్వేలన్నీ కూడా జో బిడెన్కు అనుకూలంగా ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా హోరాహోరీ పోటీ ఉంటుంది. అనేక కారణాల వలన ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయని నేను అభిప్రాయపడుతూ వచ్చాను. ఇవాళ పరిస్థితి ఇంకా కౌంటింగ్ పూర్తి కాలేదు. గెలుపు వైపు ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా జో బిడెన్ అంత సులభంగా లేదని చెప్పి జరిగిన కౌంటింగ్ తీరును బట్టి అర్థమవుతున్నది. అయినప్పటికీ ఇంకా తాను ఆశించినటువంటి మెజారిటీ రాకపోవడం, ఓటమి కూడా చవి చూస్తాననేటువంటి భయముతోనేమో ట్రంప్ మళ్ళీ నోరు పారేసుకుంటున్నారు. ఆయన ఎన్నికల కౌంటింగ్ తీరుపై సుప్రీంకోర్టుకు వెళ్తానని చెప్పి బాహాటంగా ప్రకటించారు. కారణం ఏమిటంటే ఆయన ఆరోపణలు ఓటింగ్ తేదీ నవంబర్ 3 అయిపోయినప్పటికీ కూడా ఈమెయిల్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చేటువంటి ఓట్లను 10వ తేదీ వరకు పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఉన్నాయని దాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను చూస్తుంటే జో బైడెన్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కుట్ర సిద్ధాంతాన్ని ట్రంప్ తెరపైకి తీసుకొచ్చారు. తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని ఆరోపించారు. నిర్దిష్ట సమయం ముగిసిన తర్వాత వచ్చే పోస్టల్ బ్యాలెట్లు లెక్కించవద్దని డిమాండ్ చేశారు. గతంలో కనీసం 2 సందర్భాల్లో ఇలాంటి అంశాలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 2000 సంవత్సరంలో యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో
ఆ సమయంలో జార్జ్ బుష్ పోటీ చేసేది ఆల్బర్ట్ గోర్ మీద. ఒక రాష్ట్రంలో ఓటు తగాదాలు వస్తే లెక్కింపులో సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. ఆ ప్రెసిడెంట్ మీద, ఆ జ్ఞాపకం మీద ఈవేళ డొనాల్డ్ ట్రంప్ కూడా సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్తాను, నాకేమన్నా తప్పు జరిగితే లెక్కింపులు అని చెప్తా వచ్చారు. దీనికి తప్పకుండా అమెరికా పద్ధతిలో సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, మన దేశం వెళ్ళినట్టుగా. దానికి రాష్ట్రపతిగా ఆయన తయారున్నారు కాబట్టి తప్పకుండా ఏమాత్రం ఆయనకి సంఖ్యలో లోటు వచ్చి ఆయన విజయం ఈవేళ సాయంకాలం లోపల డిక్లేర్ అవ్వకపోతే ఇది ఆలస్యంగా చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ గిట్టుమాలు అవ్వవు అని చెప్పి ఏదో గ్రౌండ్స్ తీసుకుని తప్పకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. సుప్రీంకోర్టుకి వెళ్ళాక ఏ రకంగా వాళ్ళు చూస్తారు, రాష్ట్ర కోర్టుకి పంపిస్తారా, అక్కడే నిర్ణయం తీసుకుంటారా, ఆయనకు వ్యతిరేకంగా చెప్తారా, అది కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఈవేళ యుఎస్ సుప్రీంకోర్టులో 9 జడ్జెస్ ఉన్నారు. దాంట్లో ఆయనే డైరెక్ట్గా జీవితంలో ఏ రాష్ట్రపతికి గత 200 సంవత్సరాల్లో అవకాశం రాదు, ఆయన 3 అపాయింట్ చేశారు. తర్వాత లెక్కల ప్రకారంగా 9 6 ఆయన తరఫున ఉన్నారని ఒక వదంతి ఉన్నది. ఎంతవరకు ఉంటారో మనం చెప్పలేం. న్యాయంలో కూర్చున్న వాళ్ళు న్యాయమే చేస్తారు కానీ రాజకీయంగా పక్కనకి వెళ్ళారని మాత్రం మనం అది నమ్మొచ్చు. అందువల్ల సుప్రీంకోర్టుకి వెళ్ళాక న్యాయం జరుగుతుంది అనుకోవటం కూడా అది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే లెక్క తప్పు చెప్తే వేరే విషయం, ఉన్న ఓట్లు లెక్క పెట్టి ఎలా చేస్తున్నారు, ఈమెయిల్లో వచ్చిన ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు, అది ఒక విషయం కనుక తప్పకుండా సుప్రీంకోర్టుకి డొనాల్డ్ ట్రంప్ వెళ్తాడు అని మనం భావించవచ్చు. అక్కడ వచ్చే నిర్ణయం ఏ రకంగా ఉంటుంది మనం అడ్వాన్స్గా ప్రిడిక్ట్ చేయటం మాత్రం ఖాయం కాదు. ఎన్నో లా ఉన్నది, ఎంతో లా ఉన్నది, ఎన్నో విషయాలు ఉన్నది, ప్రపంచం అంతా చూస్తూ ఉన్నది. ఈవేళకి ఒక 20 సంవత్సరాలకి తేడా ఏమిటంటే అంత ఎలక్ట్రానిక్స్ 20 సంవత్సరాల క్రితం లేదు, చూస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా కూడా యుఎస్ సుప్రీంకోర్టు నిర్ణయం ఇస్తారు. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నవంబర్ 3వ తేదీన చివరి దశ పోలింగ్ ముగుస్తుంది. కాబట్టి ముగిసిన తర్వాత కూడా బ్యాలెట్ పత్రాలని అంటే ఈమెయిల్ ద్వారా కానీ లేదా పోస్టల్ ద్వారా కానీ మళ్ళీ 7 రోజుల వరకు అవకాశం ఎలా ఇస్తారు, ఆ లోపల వచ్చినటువంటి వాటిని మాత్రమే కౌంటింగ్ చేయాలి అనే వాదన ఆయన లేవదీశారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఒకసారి ఒక నిర్దిష్టమైనటువంటి తేదీని పోలింగ్ కోసం ప్రకటించిన తర్వాత మరి దాదాపు పోలింగ్ కంటే ముందే ఓటు వేసుకునేటువంటి ముందస్తు ఓటు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈమెయిల్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా అవకాశాలు ఇచ్చారు. కాబట్టి 23.5 కోట్ల ఓటర్స్ కాను 10 కోట్ల మంది ముందుగానే తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని పొడిగించాల్సినటువంటి దానికి ఇంకా అవకాశం మరో 7 రోజులు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఒక రకంగా ఎన్నికల విధానానికి అది వ్యతిరేకంగానే అనిపిస్తున్నది. కోర్టు ఎలా చెప్పిందో ఏ కారణాలు చూపిందో ఇంకా సరైనటువంటి వివరణ తెలియదు. ఇది మరి అంటే ఈ రోజు వరకు మనం ఫలితాలు చూసుకున్నాం, ఇద్దరికీ కూడా పూర్తి మెజారిటీ అయితే కనిపించటం లేదు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కౌంటింగ్ మొదలై అభ్యర్థుల బలాబలాలపై ఓ స్పష్టత వచ్చింది. పెన్సిల్వేనియా, మిచిగాన్, జార్జియా, నార్త్ కెరోలినా వంటి రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. కాకపోతే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఇంకా మొదలు కాలేదు. వాటిని కనుక పూర్తి స్థాయిలో లెక్కిస్తే ట్రంప్ ఇరకాటంలో పడే అవకాశం ఉంది. అందుకే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అంశాన్ని వివాదం చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఫలితాలను అధికారికంగా ప్రకటించేందుకు ఇంకా కొన్ని రోజుల సమయం పడుతుంది. ఈలోగా కోర్టు కేసులు తప్పవు. దాంతో అధికారిక ప్రకటనలో మరింత జాప్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. అమెరికా ఎన్నికలు హోరాహోరీగా సాగినాయి ప్రచారం. అదే రకంగా ఎన్నికల ఫలితాల లెక్కింపు కూడా అదే రకంగా ఉత్కంఠను లేపుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ అమెరికా ఎన్నికలు ప్రభావం చూపెడతాయి. రేపు అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రపంచవ్యాప్తంగా చాలా పరిణామాలు సంభవిస్తాయి. అందులో భాగంగా ఇవాళ చూసుకుంటే ఒకరికంటే ఒకరు మించి ఎప్పటికప్పుడు ఉత్కంఠను రేపుతూ లెక్కింపులో ఒకరు ముందు వెనుక ఉంటున్నారు. మొత్తం మీద నా అంచనా ఏమిటంటే ట్రంప్ గెలుస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జో బైడెన్ ఓట్లు, ట్రంప్ ఓట్లు చూసుకుంటే మనకు
మాస్ ఓటింగ్ చూసుకుంటే మనకి కేవలం 1% తేడా ఉంది. కానీ ప్రధానమైన రాష్ట్రాలలో ఏ పార్టీకి అయితే, ఏ అభ్యర్థికి అయితే వారి పార్టీకి ఓట్లు పడతాయో ఆ ఓట్లన్నీ వీళ్ళకే సొంతం కావడం వల్ల ఇంకా వచ్చే రిజల్ట్స్ చాలా ఉన్నాయి. కనుక మొత్తం మీద ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువనే అనుకుంటున్నాను. ఇక అవకాశవాదం రాజకీయాలు ఎట్లా ఉంటుందంటే, మనకు పోస్టల్ బ్యాలెట్లో రిగ్గింగ్ జరిగిందని ట్రంప్ ఇంతకుముందే ఆరోపించాడు ఇదివరకే. అంటే రేపు ఓడిపోతే ఒక స్టేక్ అట్లా ఉంచుకున్నాడు. అట్లాగే నేను న్యాయ పోరాటం చేస్తాను ఓడిపోతే అని ఇప్పటికే ట్రంప్ ప్రకటించాడు. అంటే దురుస్తనంతో ఇప్పటికే ఎన్నికల రిజల్ట్స్ ఎట్లా వచ్చినా నేనే గెలుస్తాను, గెలవకపోతే నేను ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాను అంటున్నారు. అదే రకంగా మొత్తం ఎన్నికల ప్రచారం చూసినా, ఆ తర్వాత లెక్కింపులు చూసినా, ఈ 4 ఏళ్ల మొత్తం పదవి కాలంలో ట్రంప్కి 3 ఏళ్ల ట్రాక్ రికార్డ్ బాగా ఉంది. ఆర్థిక స్థితిగతులు కానీ, అట్లాగే అమెరికా ఫస్ట్, గ్రేట్ అమెరికా అనే నినాదంతో ముందుకెళ్ళిండు. శ్వేత జాతీయుల ఓట్లను కూడా గెలుచుకునే ప్రయత్నం చేశారు. ఇటు పక్కన చూస్తుంటే మనకు జో బైడెన్ చైనా అనుకూలుడని, అట్లాగే కమ్యూనిస్ట్ అనుకూలుడని, సోషలిస్ట్ అనుకూలుడని, ఆ రకంగా కూడా ఈ అమెరికాలో ఉన్న రిచ్ పీపుల్ ఎవరైతుందో మధ్యతరగతి, అది మన ఎబో మధ్యతరగతి, మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా జో బైడెన్కు వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉన్నది. కనుక ఇవన్నీ చూసుకుంటే వాటితోని ఈ ఓటింగ్ లెక్కింపు పూర్తి కాకపోవచ్చు. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే మనకు పోస్టల్ బ్యాలెట్స్ వచ్చినాయి. ఆ పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు ఇవాళతో జరగకపోవచ్చు. ఏ దేశంలోనైనా ఎన్నికలు జరిగితే గంటల్లో లేదంటే రోజుల్లో ఫలితం తేలిపోతుంది. అమెరికాలో మాత్రం అధికారికంగా ఫలితాలు ప్రకటించేందుకు వారాల తరబడి సమయం పట్టిన సందర్భాలున్నాయి. అంతేకాకుండా వివిధ అంశాలపై కోర్టుల్లో కేసులు అక్కడ ఓ ఆనవాయితీగా మారింది. ఇప్పుడు కూడా అదే జరిగింది. మరోవైపున పోలింగ్ అనంతర హింసాకాండపై సైతం ఆందోళన నెలకొంటోంది. అత్యంత అధునాతన సాంకేతిక నైపుణ్యాలకు పెట్టింది పేరు అమెరికా. అలాంటి దేశం ఓటింగులో మాత్రం నేటికి బ్యాలెట్ నే ప్రధానంగా ఉపయోగిస్తోంది. దానికి తోడు పోస్టల్ బ్యాలెట్ కూడా వాడుకలో ఉంది. ఈ దఫా ముందెన్నడూ లేని రీతిలో కొన్ని కోట్ల మంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. వీరిలో అత్యధికులు జో బైడెన్ మద్దతుదారులని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కోర్టు కేసుల ప్రస్తావన తెచ్చారు. వాటిని ఎదుర్కొనేందుకు జో బైడెన్ సైతం సిద్ధమయ్యారు. 100 ఓట్ల తేడాతో ఒక రాష్ట్రం ఎలక్టరల్ కాలేజీ ఓట్లు గంపగుత్తగా ఓ అభ్యర్థికి పడే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో రీకౌంటింగ్ అభ్యర్థనలు వస్తాయి. అలాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో 6 మంది రిపబ్లికన్లు అపాయింట్ చేసిన వారే, మిగిలిన 3 డెమోక్రాట్లు అపాయింట్ చేసిన వారు. ఆ విధంగా చూస్తే కీలక కేసులు సుప్రీంకోర్టును చేరుకుంటే రిపబ్లికన్ అభ్యర్థి అయిన ట్రంప్ వైపు కోర్టు తీర్పులు వచ్చే అవకాశం కూడా ఉంది. పూర్తిగా ఫలితాలు వెలువడక ముందే ట్రంప్ నేను గెలిచానని ప్రకటించడం పట్ల దాదాపుగా ఆయన పార్టీకి సంబంధించినటువంటి వారు సైతం కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇది కరెక్ట్ కాదని. అయితే ట్రంప్ వ్యవహార శైలి, ఓట్లు అంటే పోలింగ్ సమయం పూర్తయిన తర్వాత కూడా ఓట్లు వేయడం ఏంటి, ఇవి చెల్లవు అనేటువంటిది కానీ, కోర్టుకి వెళతానని చెప్పని ఆయన హెచ్చరించడం కానీ, ఇవన్నీ ఏంటంటే ట్రంప్లో ఓటమి భయాన్ని సూచిస్తున్నటువంటి పరిస్థితి. ట్రంప్లో ఓటమి భయాన్ని సూచిస్తూ ఉన్నంతవరకు అయితే పర్వాలేదు. కానీ ఎన్నికల ఫలితాలు ఒకవేళ ట్రంప్ ఊహించిన దానికి భిన్నంగా కనుక వచ్చినట్లయితే ఇవి ఏ రకమైనటువంటి అల్లర్లకి, అమెరికాలో ఒక అస్థిరతకి దారితీస్తుందేమో అనేటువంటి భయం ఒకవైపు, అసలు కోర్టుకు వెళ్తాననేటువంటి దీని ద్వారా ఫలితాలే ఎటు తేలనేటువంటి పరిస్థితుల్లో సందిగ్ధంలో ఉంటే, ఒక రాజ్యాంగ సంక్షోభం కనుక నెలకొనేటట్లయితే ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేటువంటిదేమో కొంతమంది మేధావుల్లోనూ విశ్లేషకుల్లోనూ ఇలా ఒక రకమైనటువంటి ఉత్కంఠ ఇవాళ కొనసాగుతున్న పరిస్థితి. ప్రజల ఓట్లు అత్యధికంగా వచ్చినంత మాత్రాన ఓ అభ్యర్థి అధ్యక్షుడు కాలేరు. అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకునేది ఎలక్టరల్ కాలేజ్. 2016లో ట్రంప్కు ప్రజల ఓట్లు తక్కువగా వచ్చినా ఎలక్టరల్ కాలేజీలో 304 ఓట్లు వచ్చాయి. హిలరీ క్లింటన్కు ప్రజల ఓట్లు అధికంగా వచ్చినా ఎలక్టరల్ ఓట్లు మాత్రం 227 మాత్రమే వచ్చాయి. ఎలక్టరల్ కాలేజీ డిసెంబర్ 14న సమావేశం కానుంది. అప్పుడు వేసే ఓట్లను లెక్కించేందుకు అక్కడి చట్టసభలు జనవరి 6న సమావేశమవుతాయి. అదే సందర్భంలో విజేత పేరును అధికారికంగా ప్రకటిస్తారు. ఎలక్టరల్ కాలేజీ అభ్యర్థులకు సంబంధించి సాధారణంగా ఆయా రాష్ట్రాల అభ్యర్థులు ధృవపత్రాలు జారీ చేస్తారు. ఒక్కోసారి వీటి విషయంలోనూ
వివాదాలొస్తాయి. గవర్నర్లు ఒక పార్టీకి చెంది రాష్ట్రాల చట్టసభల్లో మరో పార్టీ వారు ఆధిక్యంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. గవర్నర్ ఒక ధ్రువపత్రం జారీ చేస్తే చట్టసభలు మరో అభ్యర్థి పేరిట ధ్రువపత్రాన్ని జారీ చేసే అవకాశం కూడా ఉంది. అలాంటప్పుడు జాతీయ చట్టసభ అయిన కాంగ్రెస్ ఏం చేయాలనే విషయంలో కూడా నిబంధనలు స్పష్టంగా లేవు. స్వింగ్ రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, మిషిగాన్, విస్కాన్సిన్, నార్త్ కెరోలినాలలో డెమోక్రటిక్ గవర్నర్లు ఉంటే చట్టసభలపై రిపబ్లికన్లకు ఆధిక్యం ఉంది. 2000 సంవత్సరంలో ఈ తరహా పరిస్థితి ఎదురైంది. అప్పట్లో రిపబ్లికన్లు ఆధిక్యంలో ఉన్న ఫ్లోరిడా రాష్ట్ర చట్టసభ తనదైన జాబితాను సుప్రీంకోర్టుకు సమర్పించింది. 1876లో కూడా ఈ తరహా వివాదం నెలకొంది. అప్పట్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ తీసుకునే నిర్ణయాన్ని ఆమోదించాలనే నిబంధన పెట్టుకున్నారు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నరా లేదా చట్టసభల అనే విషయం కూడా వివాదంలో ఉంది. ఒక రాష్ట్రం ఎలక్టరల్ కాలేజీ ఓటర్ల విషయంలో వివాదం వస్తే 270 మెజారిటీ మార్కులో కూడా తేడా వస్తుంది. అప్పుడు ఏం చేయాలనే విషయంలో కూడా స్పష్టత లేదు. ఇక ఎవరికీ మెజారిటీ రాని పక్షంలో ఏం చేయాలో అమెరికా రాజ్యాంగ 12వ సవరణ చెబుతుంది. ఇద్దరు అభ్యర్థులకు చెరో 269 ఓట్లు వచ్చిన సందర్భంలో కంటింజెంట్ ఎలక్షన్ జరుగుతుంది. దాని ప్రకారం దేశాధ్యక్షుని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎన్నుకుంటుంది, ఉపాధ్యక్షుని సెనేట్ ఎన్నుకుంటుంది. ఇలాంటివే మరెన్నో లొసుగులున్నాయి. అలాంటి సందర్భాల్లో చట్టసభల ప్రెసిడెంట్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీసుకునే నిర్ణయాలు కీలకమవుతాయి. ఏమైతేనేం జనవరి 20లోగా దేశాధ్యక్షుడి విషయంలో ఓ స్పష్టత రావాలి. ఆ రోజుతో ప్రస్తుత దేశాధ్యక్షుడి పదవీకాలం ముగిసిపోతుంది. అలా స్పష్టత రాని పక్షంలో స్పీకర్ తాత్కాలిక దేశాధ్యక్షుడు అవుతారు. ఎన్నికల అనంతర హింసాకాండ ఇప్పుడు పలువురికి ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఫలితాలపై స్పష్టత వచ్చే కొద్దీ హింసాకాండ పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాలో పలుచోట్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. షాపింగ్ మాల్స్ లాంటివి ఈ విషయంలో సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మొత్తం మీద బహుశా మరో 24 గంటల్లో ఉత్కంఠకు తెరపడొచ్చు, లేదా కొన్ని వారాల పాటు కూడా అది కొనసాగే అవకాశం ఉంది. అమెరికా ఫలితాలపై ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడే అవకాశం ఉంది. లేదంటే అది కొన్ని వారాల పాటు కొనసాగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా సరే ప్రపంచానికి మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.